ఏ త్యాగరాజు జెంటిల్మెన్ అనుకున్నానో వాడే టోటల్ గ్యాంగ్కి హెడ్ అయ్యాడు. 8 నెలల ఇన్వెస్టిగేషన్ వేస్ట్. కొత్త రూట్ కనిపెట్టాలి. ఎలా సార్? సహాయం దగ్గర నుంచి గేమ్ మొదలు పెట్టాలి. సార్ వాడిని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు జాగ్రత్త పడిపోరు. వాడిని డ్రగ్ కేసులో అరెస్ట్ చేస్తేనే డౌట్ వస్తుంది. వేరే ఏదైనా? సార్ 6 నెలల క్రితం వాకులపూడి డేవిడ్ ని సహాయం చంపి సముద్రంలో పడేశాడు సార్. అది ఇంకా కంప్లైంట్ గానే ఉంది సార్. అదే దాంతో వాడి పట్టుకో. ఏమిటి సార్? డేవిడ్ నీతోనే చివరిగా వచ్చాడు అని కంప్లైంట్ లో రాసింది. బాడీ పడేసిన చోటు చూపించలేదు. డేవిడ్ ని చంపింది నువ్వేనని కేసు క్లోజ్ చేసి ఊరికంబం ఎక్కిస్తా. చూపిస్తాను సార్. త్యాగరాజు హోటల్ ఇనాగ్రేషన్ రేపే. సెంట్రల్ మినిస్టర్ వస్తున్నా. నేను అక్కడే ఉండాల్సి ఉంటుంది. కరీం సార్, నువ్వు మళ్ళీ నీ సముద్రంలోకి తీసుకెళ్లి డేవిడ్ బాడీ రికవర్ చేయడానికి ట్రై చేయి. జమదగ్ని రేపు సహాయాన్ని ఫుల్గా నీ సర్వేలెన్స్ లో ఉంచుకో. దామోదర్ ఎవరికి తెలియకుండా డేవిడ్ కొడుకు బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకురా. ఎందుకు సార్? సముద్రంలో బాడీ దొరికినప్పుడు ఎలాగో డీకంపోజ్ స్టేజ్ లోనే ఉంటుంది. అది డేవిడ్ దేనని ప్రూవ్ చేయడానికి DNA టెస్ట్ యూజ్ అవుతుంది. బ్యాక్ టు పోలీస్. ఎప్పటికీ పోలీసునే. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? మరో 4 కిలోమీటర్లయ్యా. సహాయం తన మనుషులతో ఇంటి నుంచి బయలుదేరాడు సార్. ఓకే సార్ బ్లడ్ శాంపుల్ తీసాం సార్. వెరీ గుడ్. Yes, Mr. D. I'll be in Kakinada by evening. Sahayam will be there to receive you. Okay. Sure. See you in the evening. కరీం స్పాట్ కనిపెట్టావు సార్. గజేతగాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే క్యారీ ఆన్. జంప్. Welcome, sir. సహాయం తన మనుషులతో సముద్రంలోకి వెళ్తున్నాడు సార్. మినిస్టర్ కాకినాడ నుంచి బయలుదేరేంత వరకు ఏ ప్రాబ్లం రాకూడదు. వదిలేసాయి. సత్య రా. రామ్మా. వెళ్ళమ్మా. లాగండి లాగండి. జాగ్రత్తగా లాగండి రా. లాగండి. డేవిడ్ అని కన్ఫర్మ్ అయిపోయింది సార్. పోస్ట్ మార్టం ఫార్మాలిటీ స్టార్ట్ చేయండి. రాత్రికి ఒక ప్రైవేట్ పార్టీ అరేంజ్ చేశాను. మీరు కూడా వస్తే చాలా సంతోషిస్తాను. ఇండియాకి సంబంధించినంత వరకు మన ఫ్రెండ్షిప్ ని పగటిపడి వరకే ఉంచుకుందాం. ఎస్ బ్లడ్ శాంపుల్ ని DNA టెస్ట్ కి పంపించాం సార్. ఓకే. సహాయం సెల్ ఇంకా రీచ్ అవడమే సార్. వాడి నంబర్కి ఒక డమ్మీ మెసేజ్ పంపించు. సిగ్నల్ దొరికాక డెలివరీ రిపోర్ట్ వస్తుంది. ఓకే సార్. హలో సార్. కంగ్రాచులేషన్స్. సహాయం సిగ్నల్ దొరుకుతుంది సార్. చేంజ్ డ్రెస్. వాట్? హార్బర్ వర్కర్ డ్రెస్. సేఫ్టీ నో డౌట్. Safety? yes. For me? గెట్ రెడీ. వెయిటింగ్ సార్. మేము బోట్లో వస్తున్నాం సార్. త్వరగా రండి. సహాయం బోట్లో వస్తున్నాడు సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మూవ్. పోలీసులు ఫిషింగ్ హార్బర్ లో కాచుకుని ఉన్నారు. వెల్కమ్ డానీ సార్. వెల్కమ్. ఆల్ మై ఏరియా డిసీజ్. Danny sir, I have to tell you for stepping on the land. నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. పారిపో. డానీ ఉన్నారే? డానీ ఎవరో పోలీసులకు తెలీదు. నువ్వు వెళ్ళిపో. డానీ సార్. పోలీస్ రౌండ్ అప్. Why? యు నో అరెస్ట్. ఐ అరెస్ట్. What should we do now? యు నో రన్. ఐ రన్. కూడా ఉండక. పడితే. Don't panic. నన్ను ఎందుకు సార్ పట్టుకుంటారు? నేను పాయ మనిషిని తెలుసుగా సార్. వదిలేయా. జీపేకిచ్చండి. Danny sir, just be cool.
are you? What's your name? I am Michael Kong. What are you doing here? I work on the ships. Show me your passport. What are you doing with him? Sightseeing. Eating fresh fish. Having fun. I don't want to see you with him again. కరీం సార్. వాడిద్దరి దగ్గర వర్క్ పర్మిట్ వీసా ఉందేమో చెక్ చేయి. ఎస్ సార్. పాస్పోర్ట్. గివ్ పాస్పోర్ట్. Indian police. What did you say? What did you say about Indian police? Nothing. You said Indian police? సార్ వీసా లేదు, వర్క్ పర్మిట్ లేదు సార్. మొత్తం 15 మంది, అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఒక్కడి దగ్గర లైసెన్స్ లేదు. ఏం చేయమంటారు సార్? వాళ్ళ పళ్ళు రాకుండా పేరెంట్స్ రమ్మని చెప్పు. ఏంటి? నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయాను, అది చెప్పెళ్దామనే వచ్చాను. గుడ్. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. సారీ సార్, స్టూడెంట్ టీచర్ని లవ్ చేయకూడదని మీరు చెప్పారు, పోలీస్ ఆఫీసర్ని లవ్ చేయకూడదని చెప్పలేదుగా. ఎప్పుడు మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో అప్పుడే నేను స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాను. ఇలా చూడు, ఇప్పుడు నీకు వచ్చిన దాని పేరు లవ్ కాదు. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇన్ఫాక్చుయేషన్. మనకెవరైనా ఒక వ్యక్తి బాగా నచ్చారు అంటే వాళ్ళ మీద ఇష్టం ఏర్పడుతుంది. అది లవ్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకు. మీ కుటుంబానికి ఈ ఊళ్ళో చాలా మంచి పేరుంది, దాన్ని చెడగొట్టకు. ఏయ్, పోలీసు వాళ్ళ మాట ఎవరైనా వినాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. కానీ మీరు చెప్పింది ఏది నా బుర్రకి ఎక్కనే లేదు. సారీ సార్. సార్, 10 రోజులుగా స్టూడెంట్స్ అందరూ పోలీసులను చూసి భయపడి పారిపోతున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం DSP తోటే డైరెక్ట్ గా డీలింగ్ చేస్తుంది. దీన్ని మీరెలా డీల్ చేయబోతున్నారు? నువ్వు వెళ్ళి ట్రాఫిక్ ని డీల్ చేయి. దిస్ ఈస్ కాల్డ్ మాట మార్చడం సార్. అగ్ని. తగ్గితిని. ఏమమ్మా ఆ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడొస్తున్నావు? లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి 1,00,000 ఉంటాయి. నువ్వెవరు అడగడానికి? లవర్సా? తార డబ్బాకి చేతులు కాళ్ళు ముంచినట్టు. చిప. కావ్యమ్మా! Don't follow me. జగరాజ్ గారే కదా? అవును సార్. ఎందుకు ఇంత స్పీడ్గా వెళ్తున్నారు? త్వరగా లోపలికి వెళ్ళాలి. రండి సార్. ఆ బోట్ని ఫాలో అవ్వండి. సార్, ఇది దాటి వెళ్ళలేము సార్. బాయ్ బోట్ ఉంది అక్కడ. బాయా? ఆ బైనాకులర్ ఇటువు. ఏయ్, బోట్ దిప్పు, బోట్ దిప్పు. సార్, వెళ్ళిపోతాం సార్. రాజు, వదులు.
ఓ పోలీసోడు వచ్చి టీచర్ అని చెప్పి అందరినీ మోసం చేస్తూ ఊళ్ళోనే తిరుగుతున్నాడు. అదేవి గమనించకుండా ఈ గాడిద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పోలీసులు దొరికిపోయాడు. రేయ్, ఎందుకురా నేను భాయ్ శత్రువుల ఊళ్ళో నటిస్తున్నాం? చేసేది దొంగ వ్యాపారం. ఏదైనా సమస్య వచ్చి మేము ఇరుక్కున్నా మీ మీద అనుమానం రాకూడదు. తెలుసు కదా ఎంత రిస్క్ తీసుకుని బిజినెస్ చేస్తున్నావో తెలుసా మీకు? రాజు, నేను మన వాళ్లతో చెప్పి 10 రోజుల నుంచి వాడిని గమనిస్తూనే ఉన్నాను. డిపార్ట్మెంట్ మొత్తం స్కూల్ పిల్లల చుట్టే తిరుగుతోంది. అందువల్ల మన విషయం వాడికి తెలిసే అవకాశమే లేదు. అంతకు మించి ఏదైనా సమస్య వస్తే ఉండనే ఉన్నాడుగా మన సహాయం. ఏమీ లేని నన్ను 12 లాంచులకి ఓనర్ని చేశారు. మీకోసం 10 ఏళ్ళు జైల్లో అయినా ఉంటాను. ఎక్కడున్నారు సార్? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు జమదగ్ని, అందరూ స్టేషన్కి వచ్చేయండి. 10 రోజులు జకార్తాలో మీటింగ్ అటెండ్ చేసి సైన్ చేశాను. మిగిలిన రోజులు డానీతో షిప్లో ఉన్నా. Welcome, Dagra. మన లెక్కలన్నీ చూసి డాలర్స్లో సెటిల్ చేశాను. అన్నట్టు భాయ్, రేపు డానీ వస్తున్నాడు. నిజంగానా రాజు? నా హోటల్ ఓపెనింగ్కి వస్తున్నాడు. మినిస్టర్ వస్తున్నాడన్నా? డానీ ఉదయం ఫంక్షన్కి రావట్లేదు, రాత్రి పార్టీకి వస్తున్నాడు. సహాయం, నువ్వే లాంచ్ తీసుకుని ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి అతను పికప్ చేసుకుని రావాలి. సార్, ఆల్మోస్ట్ మన గెస్ట్లు అందరూ వచ్చేసారు. త్యాగరాజు, చెప్పు భాయ్. డానీని పోలీసులు అరెస్ట్ చేశారు. డానీ ఎవరో తెలియకుండానే అరెస్ట్ చేశారు. నేను తిన్నగా స్టేషన్కే వెళ్తున్నా. తొందరపడి ఏదో చేసి డానీని పట్టించొద్దు. నేను ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిస్తాను. ఏ పోలీసు, ఫారెన్ మీద చేయి చేసుకున్నావు కదా, నేను ఎంబసీ వాళ్ళు వదలరు. నీ అంత చూస్తారు. నువ్వు అయిపోయావు. ఏ పోలీసు, రాబయ్యా రా. వాయికి తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా. ఎందుకు అరుస్తున్నావు? ఏంటా చూపు? మూసుకొని పడి ఉండండి. హలో, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. డిఎస్పీ గారు ఉన్నారా? డిఎస్పీ గారు ఒక మీటింగ్ లో ఉన్నారయ్యా. సహాయాన్ని విడుదల చేయండి అయ్యా. ఎన్నిసార్లు ఫోన్ చేయడం? నేను ఎంపీ తాతబాబుని మాట్లాడుతున్నాను. సహాయాన్ని 2 విదేశీయులను అరెస్ట్ చేసేవాటుగా ముందు వాళ్ళిద్దరిని విడుదల చేయి. మీ నియోజకవర్గ సమస్య కోసం పీఎంకో సీఎంకో ఎప్పుడైనా మీరు ఫోన్ చేశారా? ఒక పోరంబోకను అరెస్ట్ చేసినందుకు మీరే డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నారే. దయచేసి ఫోన్ పెట్టేయండి సార్. నేను మచిలీపట్నం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. అయ్యగారు ఎలా ఉన్నారో? చెరువులో నీళ్లున్నాయా? చేపలకు ఎప్పుడు పట్టారా? డిఎస్పీకి ఫోన్ ఇవ్వు. అరే, డిఎస్పీ హైదరాబాద్ లో రికార్డింగ్ లో ఉన్నారు. ఏంటయ్యా వాగుతున్నావు? మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్నిగా కుదించి డిఎస్పీ అంటారు. ఎగతాలు తెచ్చుకోవట్రా? నేను నీకు ఎలా కనపడుతున్నాను? ముందు వదలవయ్యా. ఎవరిని వదలమంటారు? పట్టుకున్నారంట కదా, వదలవయ్యా. అంటే లోపల ఎవరున్నారో తెలియకుండానే రికమెండేషన్. చెప్పు రాజు. వాడు ఎప్పుడు చెప్పినా వినడం లేదు. ఆ పోలీసోడిని 10 నిమిషాలు స్టేషన్లో లేకుండా చెయ్యి. డానీని సహాయాన్ని సెల్లోంచి నేను బయటికి తీసుకొస్తా. ఓకే సార్, ఒక చిన్న ప్రాబ్లం. సార్, నరసింహం అర్జెంటుగా కలవాలి. వెంటనే ఆఫీస్కి రా. ఏంటి సార్ ఇన్ని ఫోన్లు వస్తున్నాయి? మనం అనుకున్నట్టే త్యాగరాజు ఇండైరెక్ట్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఆ రోజు సహాయాన్ని కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా నిదానంగా మరుసటి రోజు వచ్చి జామీన్లో తీసుకెళ్లాడు. ఈ రోజు ఇంతమంది టెన్షన్ అవుతున్నారంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండాలి. వాళ్ళని ఇవాళ రిమైండ్ చేసి తీరాలి. పేపర్స్ రెడీ చేసి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళ ఫైల్స్ కూడా తీసుకురా. ఎస్ సార్. ఎందుకైనా మంచిది, లాకప్ తాళాలు తీసుకో. ఓకే సార్. ఏంటయ్యా ఇది? నిన్న రాత్రి టోటల్ పోలీస్ ఎనర్జీ వేస్ట్ చేసావు. సిటీ మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేశావు. ఐఎమ్ టేకింగ్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ యూ. నిన్ను 10 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. దీని మీద ఒట్టేసి వాళ్ళు తప్పించుకోవడానికి మీకు సంబంధం లేదని చెప్పండి. ఏంటయ్యా నువ్వు అనేది? నిన్న రాత్రి ఉచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల్లా సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది, ఏమైంది అని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలు తగిలిన పోలీసులకి కన్ను పోయినా, కాలు పోయినా, ప్రాణం పోయినా, ఏం పోయినా వెంట్రుకతో సమానమని రాత్రి పార్టీ ఎంజాయ్ చేస్తే కూర్చున్నావు. మనిషి మానవు. నరసింహం, ఎక్కువగా మాట్లాడుతున్నావు. సహాయం పెళ్ళం కిరసనాయలకి ఎత్తక ముందే వాసన పసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. గొల్లపురం ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పనిచేయకుండా నువ్వు అడ్డుపడతావు. ఏంటయ్యా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరో మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్న నువ్వు డిపార్ట్మెంట్ కి చేసిన ద్రోహానికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్ లో నేను పరిగెత్తించి నడి రోడ్ల నరికి పారేసావాడిని. నువ్వు వేసుకున్న యూనిఫాము, ఈ సీటు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. అన్సైడ్ గేమ్ ఆడతారా? ఓలి చేస్తా.